ఎందుకనంటే ఇప్పుడు మనసు లేని మనిషితో కాపురం చేయలేరు. మరి తను బ్రతకాలి అని అంటే ఎలా బ్రతుకుతుంది? ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి తలదాచుకోవాలంటే అక్కడ కూడా బాధాకరమైన పరిస్థితే ఉంటుంది. ఏదో పిల్లల్ని ఎలా సాకాలి ఒకవేళ పిల్లలు ఉంటే? కాబట్టి వాళ్ళు ఇచ్చిన కట్న కానుకలు తిరిగి రావు. సో ఇలా ప్లాన్ చేసి ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి ఇలా డబ్బు ఇచ్చిందేమో. కాబట్టి నేను చెప్పినట్టు ఎప్పుడూ కూడా మనల్ని ఎవరికి ఏది కావాలో వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. అది మన దగ్గర ఉందంటే మనల్ని వాళ్ళు గమనిస్తూ ఉంటారనే విషయం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మనం కూడా అటు ఇటు చూసుకుని వెళ్ళాలంటారు కదా, అలా అటు ఇటు చూసుకుంటూ బ్రతకాలన్నమాట. అంటే జీవితాన్ని కాపాడుకోవటం నేను చెప్పేది. కాస్త అటు ఇటు చూసుకుని వెళ్ళండి. మనల్ని ఎవరైనా గమనిస్తున్నారా? అదిగే చెప్తారు, బయట భార్యాభర్తలు ఎప్పుడూ కూడా రూమ్ బయటకు వచ్చి మాట్లాడుకోకూడదు, రూమ్ బయటకు వచ్చి వాదనలు చేయొద్దు, లేదు ఒక విషయం గురించి డిస్కస్ చేసుకోకూడదు, భర్త తప్పు చేసినా భార్య తప్పు చేసినా అక్కడే అడిగేయడం అలాంటివి చేయకూడదు అని ఎందుకు చెప్పారంటే వీళ్ళ బంధం ఎలా ఉంది అనేది అవతల వాడికి తెలిసిపోతుంది. వీళ్ళ వ్యక్తికి తెలియకుండా వీళ్ళిద్దరి మధ్యన ఏదో లూప్ హోల్ ఉంది అనేది అవతల వాడికి తెలిసింది అంటే అవతల వాడు ఏదో అనుకో వాడు ట్రై చేస్తాడు. ఈ అమ్మాయికైనా ట్రై చేయొచ్చు, అవతల ఆడదనుకోండి ఆ మగవాడికైనా ట్రై చేయొచ్చు, ఏదైనా కావచ్చు. అది ఎంత దూరం వెళ్తుంది? కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు తల వంచుకోవాలి, నోరు విప్పకూడదు. ఒకళ్ళు మాట్లాడితే ఒకళ్ళు నోరు మూసుకొని కూర్చోవాలి. కానీ ఇంత చేసి పెళ్లి చేసి ఆ పెళ్లికి వాల్యూ లేదు, దాని తర్వాత ఎమోషన్స్కి లేదు, మరి ఇట్లా అమ్మడం ఏంది మ్యామ్ అసలు? అది నేను చెప్తున్నా. దీని వెనక ఏం కథ జరిగిందో ఒకవేళ మనకు తెలిస్తే మళ్ళీ ఇంకో వీడియో చేద్దాం. ఏంటంటే ఇక్కడ పెళ్ళికి వాల్యూ లేదు అని అంటే నాకు తెలిసి ఈ అమ్మాయి అమ్మేసింది అని అన్నారు కదా, అది ఆ అమ్మాయి నేను చెప్పిన స్థితిలో కనుక అమ్మేసినట్టయితే కరెక్టే చేసింది అనుకుంటున్నా. పెళ్ళికి వాల్యూ లేదని మనం అమ్మాయిని అనకూడదు. ఇక్కడ పెళ్ళికి వాల్యూ తెలియంది అతనికి. కాబట్టే ముందుగా పెళ్ళికి ముందే ప్రేమ వ్యవహారం ఉండి ఇప్పుడు మళ్ళీ నడుపుతున్నాడు ఆ అమ్మాయితో, లేదు ఒక అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అంటే రెండు విషయాల్లోనూ అతనిదే కదా తప్పు. ఆ మూడో వ్యక్తిని మనం అనకూడదు అసలు. అర్థమైందా? మూడో వ్యక్తిని ఎప్పుడు అనకూడదు. ఇప్పుడు ఒకటి చెప్తూ ఉంటాడు మనకి, దిగరా 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 అంటాడు. అది లోతెంతో తెలుసుకుని కదా మనం దిగాలి. దిగమన్నాడని దిగేస్తే పైకి రాలేవు నువ్వు. వాడి మీద ఎలా నువ్వు నెడతావు నెపాన్ని? దిగమన్నాడు అందుకే దిగాను, దిగమన్నాడు అందుకే దిగమన్నాడు అంటావా? నీకు బుద్ధి జ్ఞానం, నీకు విచక్షణ జ్ఞానం నీకు ఉండాలి. అది ఎంత లోతుందో ఏంటో, దిగటం ఈజీగానే ఉంటుంది, ఎక్కడం కష్టం అనే ఆలోచన నువ్వు చేయాలి. కాబట్టి మూడో వ్యక్తిని ఎప్పుడు అనడానికి అసలు అవకాశమే లేదు. ఇక్కడ లూప్ హోల్ ఉంది కాబట్టి, ఇక్కడ వస్తువు దొరికే ఛాన్స్ ఉంది కాబట్టి నేను క్యాచ్ చేస్తే బాగుంటుంది, నాకు కూడా అవసరమే కదా అని అవతల